హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే ఉన్నావో వాటిల్లో వివిధ మేనేజ్మెంట్లకు సంబంధించి ఖాళీల వివరాలు అనేవి ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ ఓవరాల్గా స్టేట్ మొత్తం ఇవి స్టేట్ వైడ్ పోస్టులు చాలా ఉన్నాయి వీటిలో. కాబట్టి అవన్నీ తర్వాత చూద్దాము. ముందు స్టేట్ వైడ్ మనకి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇక్కడ పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. పీజీటీ మనకి ఓకే రైట్, ఇక్కడ చూడండి రైట్. పీజీటీ ఎన్ని ఉన్నాయి, అలాగే దీంట్లో మరి టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి, అలాగే టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఇగో పీజీటీ ప్రిన్సిపాల్, టీజీటీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి, పీజీటీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి, అలాగే ప్రిన్సిపాల్ పోస్టులు ఉంటాయి. ఇంకా పోతే దీంట్లో మనకి ఉండేవి ఇవే ముఖ్యంగా ఈ పోస్టులే ఉంటాయి. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే 3 కేటగిరీల పోస్టులు. కాబట్టి ఈ యొక్క కేటగిరీ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే పీజీటీ ఫిజికల్ బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఇదిగోండి బ్యాక్లాగ్ పోస్టులు. ఇక్కడ ఈ 3 బ్యాక్లాగ్ పోస్టులు అంటే పీజీటీ ఫిజికల్ సైన్సు, అలాగే పీజీటీ సోషల్ స్టడీసు, అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు పీజీటీ సోషల్, పీజీటీ ఫిజికల్ సైన్స్ ఈ మూడిట్లో బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఒకసారి ముందు అవి చూద్దాం. ఇదిగోండి ఫిజికల్ సైన్స్ వచ్చేసి ఎన్ని పోస్టులు, బీసీఏకి ఒక బ్యాక్లాగ్ ఉంది, ఈ ఒకటే పోస్టు బీసీఏకి ఉంది అది రైట్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ బ్యాక్లాగ్ ఓపెన్లో 2 ఉన్నాయి, బీసీఏకి 2 ఉన్నాయి, అంతే మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ప్రిన్సిపాల్ వచ్చేసి బ్యాక్లాగ్ ఓపెన్లో ఒకటి ఉంది, అలాగే బీసీఏకి 2 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎస్సీ గ్రూప్ 1 2 ఉన్నాయి, అలాగే విహెచ్ కేటగిరీలో 2 ఉన్నాయి, అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్. మొత్తం 4, 2, 6, 1, 7 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఇవి ఏంటి అంటే బ్యాక్లాగ్. మీరు ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి బ్యాక్లాగ్లో ఒకటి ఉంది, అది మర్చిపోకూడదు. అది ప్లస్ కింద ఫ్రెష్ వేకెన్సీల్లో పీజీటీ పోస్టులు ఉంటాయి, అలాగే టీజీటీ పోస్టులు ఉంటాయి. అవన్నీ మీరు చూసుకోండి. మీరు దేనికి అప్లై చేసినా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈ ఫ్రెష్ వేకెన్సీలకి కలుపుకోండి. ఇక్కడ ఉండి ఫిజికల్ సైన్స్ ఇక్కడ ఉంది, అలాగే ఫిజికల్ సైన్స్ ఇక్కడ ఉంది, ఇది ఫ్రెష్ వేకెన్సీ, ఇదేమో బ్యాక్లాగ్, 2 కలుపుకోవాలి. సరే, ఇకపోతే సోషల్ స్టడీస్ ఏమో 4 పోస్టులు ఉన్నాయి, ప్రిన్సిపాల్ ఏమో 7 పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు. కింద ప్రిన్సిపల్ పోస్టులు ఇక్కడ ఆల్రెడీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మరి అవి ఇవి కలుపుకోవాలి. ఓకే, ఇకపోతే మనం బ్యాక్లాగ్ చూసాం కదా, ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీలు చూద్దాం. ఫ్రెష్ వేకెన్సీల్లో ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లీషు, పీజీటీ ఇంగ్లీషు. ఇదిగోండి పీజీటీ ఇంగ్లీష్ వచ్చి ఓపెన్లో 4 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, అలాగే బీసీబీకి 1, బీసీ సికి ఏమి లేవు, డీకి ఏమి లేవు, ఈకి ఏమి లేవు. ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 0, అలాగే ఎస్టీకి 2, అంతే. ఎస్టీకి 2 ఉన్నాయి ఇక్కడ. ఎస్సీ గ్రూప్ 3 ఏం లేదు, ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్నాయి. మొత్తం ఈ ఒక 4, ఈ ఒక 4, 8, 9 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీషు పీజీటీ ఇంగ్లీషు 9 పోస్టులు. పీజీటీ హిందీ ఓపెన్లో 9, బీసీఏ 1, బీసీబీ లేవు, బీసీసీ 1, బీసీడీ, బీసీఈ లేవు, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, అలాగే ఎస్సీ గ్రూప్ 3 లేవు, ఎస్టీకి లేవు, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ ఇది 1. అంటే మొత్తం 3, ఈ ఒక 2 5, ఈ ఒక 4 అంటే 9, 14 పోస్టులు ఉన్నాయి. ఏది హిందీ పోస్టులు. ఓకే, హిందీ పోస్టులు 14 పోస్టులు అన్నమాట. ఒకసారి క్లారిటీగా రైట్, హిందీ పోస్టులు 14 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పీజీటీ తెలుగు ఎన్ని ఉన్నాయి అంటే ఓపెన్లో 4, బీసీఏ 1, ఇంకా ఇక్కడ చూడండి బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఇంకా ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 0, ఎస్టీకి 2 ఉన్నాయి, అంతే. ఎస్టీకి 2, 2, 4, ఇది ఒకటి 5, ఇది ఒక 4, 9 పోస్టులు తెలుగు. పీజీటీ తెలుగు 9 పోస్టులు. నెక్స్ట్ పీజీటీ బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజీ ఓపెన్లో 3, బీసీఏకి 3, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 1 బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఎస్సీ గ్రూప్ 1కి 4, ఎస్సీ గ్రూప్ 2 లేవు, గ్రూప్ 3 లేవు, ఎస్టీకి లేవు, ఇంకేమి లేవు. ఇక మనం చూస్తే ఇవ్వండి ఎస్సీ గ్రూప్ 1కి మాత్రం 4 ఉన్నాయి, ఈ 4, ఈ యొక్క 6, మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులు బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథ్స్ అనమాట. పీజీటీ మ్యాథ్స్ వచ్చేసరికి
ఇదిగోండి ఓపెన్లో 5, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ డిఈ ఏమీ లేవు. ఎస్సీ గ్రూప్ 1 2, గ్రూప్ 2 1, గ్రూప్ 3 0, ఎస్టీకి 2 పోస్టులు అంతే. ఈ ఒక 2, ఈ ఒక 2 4, 1 5, 5 2 7, 12 పోస్టులు. 12 పోస్టులు పీజీటీ మ్యాథ్స్. ఇక పీజీటీ ఫిజికల్ సైన్స్. పీజీటీ ఫిజికల్ సైన్సు ఓపెన్లో 5 ఉన్నాయి, బీసీఏకి 3 ఉన్నాయి. ఇంకా బీసీడిఈ ఏమీ లేవు. ఎస్సీ గ్రూప్ 1 2, గ్రూప్ 2 1, గ్రూప్ 3 0, ఎస్టీకి 1 అంతే. మొత్తం ఈ 2 2 4, 3 7, ఈ యొక్క 12 పోస్టులు. సో ఫిజికల్ సైన్స్, పీజీటీ ఫిజికల్ సైన్స్ 12. ఇక పీజీటీ సోషల్ స్టడీస్ వచ్చేసి ఇక్కడ 5 పోస్టులు. ఓపెన్లో 5, బీసీఏ 1, బీసీడిఈ ఏమీ లేవు. ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 1 2, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 0, ఎస్టీకి 1 అంతే. ఈ యొక్క 2 2 4, 5 5 5 10 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క 2 2 4 1 5 5 5 10 పోస్టులు సోషల్ స్టడీస్. ఇక దీంతో మనకి పీజీటీ అయిపోయినాయి. ఇక ప్రిన్సిపల్ పోస్టులు ఇదిగోండి. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు ఓపెన్లోను లోకల్లోను 2 చోట్ల ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు. ఇవి స్టేట్ వైడ్ పోస్టులు. ఇకపోతే ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసరికి ఓపెన్లో 7 పోస్టులు ఉన్నాయి, బీసీఏ లేవు, బీసీబీకి 2 ఉన్నాయి, బీసీసీకి 1 ఉంది, బీసీడి బీసీఈ లేవు, ఎస్సీ గ్రూప్ 1కి లేవు, ఎస్సీ గ్రూప్ 2కి 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 లేవు, ఎస్టీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. ఓకే, మొత్తం ఎన్ని 7 2 7 3 10 12 14 16 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు 16. ఇక్కడ 16 ఉన్నాయి, అక్కడ 7 ఉన్నాయి. బ్యాక్లాగ్లో 7 ఉన్నాయి, ఇక్కడ 16 ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్టు 23 పోస్టులు అన్నమాట ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇది బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్లో. నెక్స్ట్ టీజీటీ ప్రిన్సిపల్ అయిపోయింది. టీజీటీ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓపెన్ లోకల్ 2 చోట్ల ఉన్నాయి. 9 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఓపెను టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీషు 9 ఓపెన్లో ఉన్నాయి. ఇక బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ లేవు, డి లేవు, ఈ లేవు. ఎస్సీ గ్రూప్ 1 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 2 ఉన్నాయి, గ్రూప్ 3 0, ఎస్టీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. మొత్తం ఎన్ని 9 1 10 12 14 16 18 19 పోస్టులు ఉన్నాయి. ఇది టీజీటీ ఇంగ్లీషు 19 పోస్టులు. ఇక టీజీటీ తెలుగు వచ్చేసరికి 5 ఓపెన్లో ఉన్నాయి. బీసీఏ లేవు, బీసీబీకి 2 ఉన్నాయి, సిడిఈ ఏమీ లేవు. ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 2 అంతే. మొత్తం ఈ యొక్క 3, ఈ యొక్క 5, ఈ యొక్క 5 10 పోస్టులు టీజీటీ తెలుగు. ఇక టీజీటీ మ్యాథమెటిక్స్. టీజీటీ మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయంటే ఓపెన్లో 7 ఉన్నాయి, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ డిఈ ఏమీ లేవు, ఎస్సీ గ్రూప్ 1 2 3 ఏమీ లేవు. ఇక ఎస్టీకి కూడా లేవు, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. అంటే మొత్తం ఈ యొక్క 2, ఈ యొక్క 8 మొత్తం 10 పోస్టులు. టీజీటీ మ్యాథ్స్. ఇక టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం. సైన్స్ వచ్చేసరికి ఇదిగోండి 9 ఓపెన్లో ఉన్నాయి, 2 ఏమో బీసీఏ, 1 ఏమో బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ లేవు. ఇక ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఇక ఎస్సీ గ్రూప్ 3 లేవు, ఎస్టీకి లేవు, ఈడబ్ల్యూఎస్ మాత్రం 2 ఉన్నాయి. అంటే 2 2 4, ఇదొకటి 5 7, ఇక మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. 16 పోస్టులు. ఇది టీజీటీ సైన్స్. ఇక టీజీటీ సోషల్ స్టడీస్. టీజీటీ సోషల్ వచ్చేసి ఓపెన్లో 6 ఉన్నాయి, బీసీఏకి 1 ఉంది, బీసీబీ సిడిఈకి ఏమీ లేవు, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, గ్రూప్ 3కి 0, ఎస్టీకి 2 అంతే. ఎస్టీకి 2 ఉన్నాయి. ఈ 2 2 4 4 1 5 5 6 11 పోస్టులు. 11 పోస్టులు టీజీటీ సోషల్ అనమాట. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే మనకి ఓవరాల్గా బీసీ వెల్ఫేర్ స్టేట్ లెవెల్ పోస్టులు అన్నమాట. స్టేట్ లెవెల్ మనకి ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఈ వీడియో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే రివైండ్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి ఏ కేటగిరీలో ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది స్టేట్ లెవెల్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన ఖాళీల వివరాలు, ప్రిన్సిపాలు, పీజీటీ, టీజీటీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రైట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది స్టేట్ లెవెల్ పోస్టులు అని చెప్పుకున్నాం కదా. స్టేట్ లెవెల్ పోస్టుల విషయానికి వస్తే ప్రిన్సిపాల్, బీసీ వెల్ఫేర్లో ప్రిన్సిపాల్ అనేవి స్టేట్ లెవెల్ పోస్టులు. ఆ స్టేట్ లెవెల్ పోస్టులు ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, బీసీ వెల్ఫేర్. ఇదిగోండి బీసీ వెల్ఫేర్. రైట్, ఇదిగోండి
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్. ఇక బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి, జోన్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. జోన్ లెవెల్ వచ్చేసరికి ముఖ్యంగా పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు జోన్ లెవెల్ పోస్టులే బీసీ వెల్ఫేర్లో. కానీ ప్రిన్సిపాల్ పోస్టులు మాత్రం స్టేట్ లెవెల్ పోస్టులు. స్టేట్ లెవెల్ అంటే సెలక్షనే స్టేట్ లెవెల్లో జరుగుద్ది. ఓకే, స్టేట్ మొత్తం రాస్తారు కదా, అందులో టాప్ ఎవరున్నారో అక్కడి నుంచి తీసుకుంటారు, స్టేట్ లెవెల్ తీసుకుంటారు. ఓకే, లిస్టు. ఇక టీజీటీ పీజీటీ అనేవి జోన్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే స్టేట్ లెవెల్ పోస్టులు అనేటికి బీసీ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, అలాగే ప్రిన్సిపల్ ఉమెన్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్రిన్సిపల్ ఉమెన్. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి ప్రిన్సిపాల్లో. ప్రిన్సిపల్ పోస్టు అంటే జనరల్ ప్రిన్సిపల్, అలాగే ఉమెన్ ప్రిన్సిపల్, ఈ రెండు బ్యాక్లాగ్లు ఉన్నాయి. జనరల్ ప్రిన్సిపల్లో చూసేవాటికి ఓపెన్లో ఒకటి ఉంది, అంతే, ఓపెన్లో ఓన్లీ 1 పోస్టు. ఇక ఉమెన్ ప్రిన్సిపల్ చూసినట్లయితే బీసీఏ క్యాడర్లో 2 ఉన్నాయి, అలాగే ఎస్సీ గ్రూప్ 1లో 2 ఉన్నాయి, విహెచ్ కేటగిరీలో 2 ఉన్నాయి. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఏది ఉమెన్ ప్రిన్సిపల్ పోస్టులు. నెక్స్ట్ ఇకపోతే కరెంట్ అంటే ఫ్రెష్ వేకెన్సీలు చూద్దాం. ఈ ఫ్రెష్ వేకెన్సీల్లో జనరల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఓపెన్లో 3 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, బీసీసీలో 1 ఉంది, ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఈ యొక్క 6 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ 6 ఏది జనరల్ ప్రిన్సిపల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ బ్యాక్లాగ్ 1 ఉంది, మొత్తం 7 పోస్టులు. ఇకపోతే ప్రిన్సిపల్ ఉమెన్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఉమెన్ ప్రిన్సిపల్ లోకల్ ఓపెన్ 2 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించలేదు ఇంకొక విషయం. ప్రిన్సిపల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒకసారి. రైట్, మనం ఇది ఒకటి మాత్రమే చూసాం, ఓన్లీ ఒకటి మాత్రమే చూసాము. ఒకసారి గమనించండి ఇక్కడ. అదేంటంటే ఇదిగోండి, ప్రిన్సిపల్ పోస్టుల విషయానికి వచ్చేసరికి మనం ఇక్కడ ఇది ఒక్కటే చూసాం. ఓకే, దీంట్లో ఇంకా ఉన్నాయి. రైట్, ఇదిగోండి జనరల్ ప్రిన్సిపాల్ లోకల్ ఓపెన్ 2 ఉన్నాయి. మనం లోకల్ మాత్రమే చూసాం, లోకల్ ఓపెన్ 2 చూడాలి. జనరల్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఓపెన్లో 4 ఉన్నాయి, బీసీబీలో 1 ఉంది, బీసీసీలో 1 ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఎస్టీకి 1 ఉంది, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. మొత్తం ఎన్ని? 1 1 2 3 4 5 5 4 9 పోస్టులు అనమాట. ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. జనరల్ ప్రిన్సిపల్ పోస్టులు 9 ఉన్నాయి, కేటగిరీలో బ్యాక్లాగ్లో 1 ఉంది. మొత్తం 10 ప్రిన్సిపల్ పోస్టులు. ఇకపోతే ఉమెన్ పోస్టులు ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఈ ఫ్రెష్ వేకెన్సీల్లో ఇంకోండి, ఓపెన్లో 3 ఉన్నాయి, బీసీఏ లేవు, బీసీబీ 1 ఉంది, బీసీసీ బీసీడీ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, ఇక ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. అంటే 1 1 2 3 4 4 3 7 పోస్టులు ఉన్నాయి. ఇగో ప్రిన్సిపల్ ఉమెన్ కేటగిరీలో ప్రిన్సిపల్ పోస్టులు 7 ప్లస్ 1 6 7 6 మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. ఇక జనరల్ ప్రిన్సిపల్ 9 1 10 ఉన్నాయి. ఓకే, ఉమెన్స్కి అయితే ఈ 10 ప్లస్ ఈ 12, ఈ 10 ప్లస్ ఈ 13 మొత్తం 23 పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులు ఉమెన్కి ఉన్నట్టు, కాంపిటీషన్ వారు పడాలనుకుంటే. ఇక మెన్ అంటారా, ఉమెన్ పోస్టులు తీసేయాలి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఇవే జనరల్ పోస్టులు అనుకోండి, ఈ 9 ఇది 1 10 వేసుకోండి. రైట్, ఇది స్టేట్ లెవెల్ పోస్టులు అన్నమాట, ప్రిన్సిపల్ పోస్టులు అనేవి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే జోన్ లెవెల్ వేకెన్సీలు తర్వాత చూద్దాం.